ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వీడియో ట్రెండింగ్ గర్ల్ 639. ఈరోజైతే నేను నా స్టేషనరీ కలెక్షన్ చూపించబోతున్నా. ఏంటబ్బా ఎక్కడున్నావు అనుకుంటున్నారా? ఇక్కడ ఇది మా బెడ్రూమ్ ఉన్నా. ఇక్కడ ఇక్కడ సైడే నా స్టేషనరీ చూపిస్తానండి మీకు. ఇంకా ఇది మా స్టేషనరీ. ఇక్కడ వరకు ఇదంతా మనకు ఇక్కడ వరకు మనకు సంబంధం, అక్కడ మనకు సంబంధం లేదు కాబట్టి మీకు నా స్టేషనరీ చూపించేస్తా. ఓకేనా, రండి చూద్దాం. ఇక్కడ వరకు అర్థం కావట్లేదు పోతానని భయం. ఇది మా స్లేట్స్. ఇట్లా స్లేట్స్ ఉంటాయి కదా, అవి నాకొకటి ఇది మా చెల్లెలది. మొత్తం ఎలా వేసుకుందో చూడండి. ఇది నాది, నేను ఎలా పెట్టుకున్నాను చూడండి. అంటే ఇక్కడ ఇట్లా మొత్తం ఇట్లా షేర్ చేసి దాని మీద నా పేరు రాసుకున్నా, అంటే డిజైన్ లాగా బాగుంటుందని. ఇక నేను మంచిగా పెట్టుకుంటే దానేమో అలా చేసుకుంది. ఈరోజు మా కంబాక్స్ కలెక్షన్స్ కూడా చూసేద్దాం. స్కూల్ అయిపోయింది తెలుసా ఫ్రెండ్స్, అందుకనే చూపిస్తాను. ఇది నేను రోజు వాడే కంబాక్స్. నా దగ్గర 2 కంబాక్స్ ఉన్నాయి రోజు వాడేది, 2. కానీ ఇది వాడుతున్నా, నాకు కొంచెం నచ్చింది. నాకు ఎందుకో ఇది నచ్చింది కొంచెం, అందుకనే ఇది వాడుతున్నా. బాగుందా? ఎలా ఉంటుందంటే ఇది పాడైపోయిందని మళ్ళీ ఈసారి కొత్త పర్చేస్ కంబాక్స్ అనేది తీసుకోవాలి. ఇది ఇలా మొత్తం స్కూల్లో ఇలానే పెట్టేశాను కొన్ని రోజులు. చెత్త మొత్తం వేసుకున్నా. చాక్లెట్స్ తిన్నవన్నీ ఇంట్లోనే వేస్తున్నా. అవసరం పేపర్స్ అన్ని ఇలా పెడుతున్నా. ఇట్లా వెళ్ళిపోయినాయి అవి. పౌచెస్ చూపిస్తా. ఇది మా చెల్లెల పౌచ్. మా స్కూల్లో ఈసారి గిఫ్ట్స్ ఇచ్చుకోరు, అట్లా గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ ఇస్తారు కదా, అట్లా అవన్నీ ఇలా పెట్టేసుకున్నాం అనమాట. చూపిస్తా ఒకటి మీకు. చూపియాలో చూపిస్తా. ఇది మా చెల్లెలే చేసుకుంది. నేను ఏం చెప్పాను, మా చెల్లెలు చెప్పాను. అయితే ఇది వాళ్ళ ఫ్రెండ్ నవ్య ఇచ్చిందంట. స్వీటీ అండ్ క్యూటీ, ఐ మిస్ యూ సో మచ్, హ్యాపీ హాలిడేస్, మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ షాన్వి అని రాశారు. మా చెల్లెల పేరు షాన్వి. ఇది మా ఫ్రెండ్ దివ్య. ఇలా చిన్న వైట్ కలర్ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట. అయినా ఏం గ్రీటింగ్ కార్డ్ కాదు, కానీ ఇది ఇట్లా పెట్టుకున్నాను నేను. ఇంకా ఇలా పెట్టుకున్నాను నేను ఇలా. ఒకరోజు మా జ్యువెలరీ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. ఇది నా ఫ్రెండ్ వంశిక ఇచ్చింది నా కోసం. ఇందులో ఇదంతా ఇట్లా ఇక్కడ స్టాప్ చేసి మధ్య ఒక క్లిప్ పెట్టింది. అది పింక్ కలర్ది, బయట ఒకటి ఉంది. గ్రీటింగ్ కలర్ వేసింది. ఏంటంటే, డియర్ ఫ్రెండ్, లైఫ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ బికాస్ ఆఫ్ యూ. యువర్ ఫ్రెండ్షిప్ బ్రింగ్స్ హ్యాపీనెస్, స్ట్రెంగ్త్ అండ్ ఎండ్లెస్ స్మైల్స్ టు మై డేస్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్. ఇట్లా ఇంకా మా మెమరీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇవి దాచుకున్నాం. ఇలా ఇంకా ఉన్నాయి మా గిఫ్ట్స్. ఇది నా ఉత్తిగా ఇలా పెట్టుకున్నాను నేను కంబాక్స్. ఇలా షార్ప్నర్, నేను ముందు పెన్సిల్స్ అవి ఉంటాయి కాబట్టి షార్ప్నర్ ఎక్కువ వాడ. ఇవి మ్యాగ్నెట్స్. ఇది ఒకసారి ఇదో గిఫ్ట్ లాగానే అహల్య అని ఉంటుంది, తను ఇచ్చింది. ఇంకా ఇది లెటర్ అంత ఓపిక లేదు ఇప్పుడు నాకు చదవడానికి. ఇది బుక్ లాగా తయారు చేసి ఇచ్చింది నాకు. ఇక అవసరం లేనివన్నీ ఇలా పెట్టుకుంటాను నేను. ఇది అనేది గమ్తో చేశాను నేను ఎక్కువ క్లోజ్ ఉండే ఫ్రెండ్స్ పేర్లు. నా పేరు సుష్మిత, మనస్, వంశిక, వీళ్ళతోనే ఎక్కువ నేను క్లోజ్గా ఉంటాను కాబట్టి ఇంకా
ఇలా చేసుకున్నాను నేను. ఇది మా చెల్లెలది, వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది గ్రీటింగ్ కార్డ్ చిన్నగా, బాగుంది కదా. ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది, శ్రీకృత అని ఉంటుంది, ఇదను బుక్ లాగా చేసింది. ఇది చాక్లెట్, ఇలా చాక్లెట్ పెట్టించింది. ఇది రిషిత పెట్టించింది. ఇది మళ్ళీ శ్రీకృత చేసింది. నాకు ఎలా అంటే ఇలా చేసి ఇచ్చింది. అదేంటి ఇప్పుడు ఫుల్ మధ్యలో మొత్తం గ్రీటింగ్ కలర్ చేసి ఇచ్చింది నాకు. ఇంకా ఇలాంటి మెమరీస్ అన్నీ దాచుకున్నాను నేను ఇందులో. ఈ కంబాక్స్ మొత్తం ఇది అదే ఉంటుంది తెలుసా మీకు. ఇది నా కంబాక్స్, అది లేకపోతే నేను ఇది లేకపోతే ఇది, నాకు ఇది కొంచెం వాడాలనిపించినప్పుడు వాడాను. ఇంట్లో కలర్స్ వేసేసాను. ఇంకో ఇలాంటి కలర్స్ ఉన్నాయి, పెన్సిల్ కలర్స్ ఇలానే ఉన్నాయి. ఇప్పుడు నా ఇంపార్టెంట్ కాదు, సరేలే ఫస్ట్ ఇవి చూపిద్దాం. ఇది మా బుక్స్కి వేసేటివి, ఆరెంజ్ కలర్, సిల్వర్ కలర్. ఇది A4 షీట్స్, ఇది చార్ట్. ఇంకా ప్రతి ఇంట్లో ఉండేవి ఇవి, కానీ నేను ఇలా చూపిస్తున్నాను. టిష్యూ పేపర్స్ ప్రాజెక్ట్ ఏమన్నా యూజ్ అవుతామని తీసుకున్నాను. ఇది నా పెద్ద స్టేషనరీ కవర్. ఇవి నా బ్లూ పెన్స్ బుక్స్. బాగుందా? నా బ్లూ పెన్స్ ఎలా ఉంటాయంటే ఇలాంటివి చాలా ఉండే, కానీ 2 years కదా కొన్ని అయిపోగొట్టేసా. ఒకటి ఇది ఉండాల్సిందే కంపల్సరీ. ఇంకొకటి నా స్కెచెస్ బాక్సెస్, పెన్సిల్స్ అయిపోయాయి, గమ్ బాటిల్. ఇంకా ఇవి స్కెచెస్ అనమాట. మేము అంత స్కెచెస్ పాడాం కాబట్టి చిన్న చిన్న స్కెచెస్, అవి పెద్ద స్కెచెస్ తీసుకున్నాం. ఇంకా ఇది బ్లాక్ పెయింటింగ్, ఇలాంటి నా దగ్గర ఒక్కటే ఉంది కాబట్టి ఇది సపరేట్గా ఇట్లా పెట్టేసాం. పెయింటింగ్ బ్రష్, పెన్సిల్ కలర్స్, ఇంకా సింగిల్ ఉండేటివన్నీ ఇలా వేసేసాను. ఇంకా ఇవి పెయింటింగ్స్. ఇంకొక పెయింటింగ్ బ్రష్ వచ్చింది, కానీ ఒకసారి పెద్ద పెయింటింగ్ ఉండే నాకు, అది ఇంకా ఇది అంత రాదని అది తీసుకున్నాను నేను. ఇవి పెయింటింగ్ కలర్స్. ప్లాస్టర్స్, ఇవి షార్ప్నర్స్, కొన్ని ఇలాంటివి ఎరేజర్స్ ఉండే, కొన్ని అయిపోయినాయి అవి ఎరేజర్స్. ఇవి ఈ పెయింటింగ్స్ ఇప్పుడు కొన్నా నేను. ఇవైతే కంపాస్ పోయింది. ఒకసారి నేను అది తెచ్చుకున్నప్పుడు పనిచేస్తుందో లేదా అని ఈ పేపర్ మొత్తం గలీజ్గా చేసేసాను. అందుకే ఇక దేనికొక దానికి ఉపయోగిస్తానని ఇట్లనే పెట్టేసాను. ఇవన్నీ ఇలా వేసేద్దాం. ఇవంతే. ఇంకా ఇక్కడ సైడ్ అయితే ఇవి ఉంటాయి, ఇంకా ఇక్కడ సైడ్ ఉంటాయి, అవంత ఉండవు. ఇక్కడ సైడ్ ఇవేంటంటే పాత బుక్స్, ఇవన్నీ పడేయాల్సిందే. ఇంకా ఇవన్నీ బుక్స్ అయిపోయినవి, ఇవి టెక్స్ట్ బుక్స్ ఈసారి అవి ఇంకా నావి చిల్లర అన్నీ కలిపి
పాత బుక్స్. ఇవేమో ఇంకా ఇలా పేజెస్ ఉన్నాయి రఫ్ బుక్స్ లాగా. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ వాడతాం, ఇంకా నెక్స్ట్ ఇయర్. ఇవి షటిల్ బ్యాగ్స్, ఇది స్కేలు, ఇంకా ఇది నా డ్రాయింగ్ బుక్ మొన్న వేయడానికి తీసుకున్న అట్లనే పెట్టుకున్నా. ఈ 3 ఫైల్స్ అనమాట. చూపిస్తా ఒక నిమిషం. ఇది మా చెల్లెల ఫైల్ అనమాట. ఇలా పెట్టుకుంటారు అట్లా. చూపించాలి ఎప్పుడు అంత టైం ఉంది కాబట్టి చూపిస్తున్నా. ఇప్పుడేం నాకు పని లేదు అందుకనే. చూడండి, ఇదేదో గేమ్ అంట, నాకంత తెలియదు కానీ నేనే నేర్పించాను నా చెల్లికి. తప్పు తుప్పు చేసుకుంది తనైతే. స్టార్ట్ అవుతాలి, ఇంకా గల్ల పోయి ఇక్కడ నెంబర్స్. ఇది మొత్తం ఇంకా తెలిస్తే ఇంకా నెంబర్ సెలెక్ట్ చేసుకున్న నెంబర్ని చూసి అదేమో చెప్తాను. ఇట్లా అదనమాట. ఇది ప్రోగ్రెస్ కార్డు. మా పిల్లలకి ఒలింపియాడ్లో వచ్చింది ఇది. ఇప్పుడంటే 2026 స్టార్ట్ ఇయర్ వచ్చింది. 2026లో మంత్ కనిపించట్లే, కూడా వదిలేసానండి. ఇవన్నీ తన క్వశ్చన్ పేపర్స్, ఇవన్నీ తన క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ప్రోగ్రెస్ కార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంకా మన ఫైల్ ఇంట్రెస్టింగ్ మళ్ళీ చెప్తే ఏడుస్తుంది కదా చెప్పండి. అవును, ఇంతకు మా చెల్లెలు అనుకుంటున్నారా? మా చెల్లి ఊరికి వెళ్ళింది వికారాబాద్. అక్కడ కొంచెం డ్యాన్స్ అందుకని అందుకని. ఇది మా చెల్లి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా ప్యాడ్. ఇట్లా చేసుకున్నాను ప్యాడ్ని. ఒకటి ఇయర్ కొత్త ప్యాడ్ కొనుక్కుంటా. ఇది మా చెల్లి ప్యాడ్, నాకన్నా దారుణంగా చేసుకుంటున్నాను. ఒకటిద్దరం ఈసారి కొత్త ప్యాడ్స్ కొంటాను. దీని తర్వాత నా ఫైల్. ఇంకా ఇవి ప్రోగ్రెస్ కార్డ్స్ అన్నీ ఇలా పెట్టుకుంటా. కానీ ఇది ఇంత పెద్దగా ఉంది కదా, ఇళ్ళ పడతా అని పెట్టుకోలే. ఇంకా కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఇలా నేను గవర్నమెంట్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకుంటాను అనమాట. కాదు క్వశ్చన్ పేపర్స్ అన్నీ పెట్టుకుంటా. క్వశ్చన్ పేపర్స్, ప్రోగ్రెస్ కార్డ్స్ పెట్టుకుంటే ఇట్లా అన్ని క్లాస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ. ఇవన్నీ ఇంకా ఉత్తుత్తివి, ఇంకా రోజు ఏమంటా చేస్తా అవన్నీ. అవన్నీ ఊరికే ఎక్కడ పడేయాలని నా మెమరీస్ కోసం నేను పెట్టేసుకున్నాను. ఇంట్లో అయితే ఇంకా స్కూల్ ఏమన్నా ఇట్లా పేపర్స్ లాగా ఇట్లా ఏమన్నా బయట నుంచి వచ్చి నాకు అట్లా ఇస్తారు కదా. ప్లస్ మీకు ఎట్లా చెప్పాలి, అవన్నీ వదిలేద్దాం. ఈ క్వశ్చన్ ఇందులో ఏం పేపర్స్ అంటే నేను ప్రాక్టీస్ చేస్తా. క్వశ్చన్ ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ చేసే ఇదైతే నా డ్రాయింగ్స్ అన్నీ ఉంటాయి. ఇలా డ్రాయింగ్ పేపర్స్లో ఇంకా నా ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా నా ఒలింపియాడ్కి సంబంధించినవి ఉంటాయి. ఇది నా ఫైల్. నా చెల్లి ఫైల్ అయిపోయింది, నా ఫైల్ అయిపోయింది కాబట్టి ఇంకో ఫైల్ ఉంది, చూపిస్తా. ఇది మా ఇద్దరికి కలిపి ఫైల్. ఇలా మా ఇద్దరు క్వశ్చన్ అంటే ఇప్పుడు ఇలా ఇస్తారు కదా. ఇప్పుడు ఇయర్ అయిపోయాక చెప్తా, ఫస్ట్ చెప్తా మీకు. ఇలా సర్టిఫికెట్స్ ఉంటాయి ఇద్దరివి. అంటే మనం మావి ప్రోగ్రెస్గా చెప్తాం. ఇలా సర్టిఫికెట్స్ ఉంటాయి ఇద్దరివి. ప్లస్ ఇద్దరివి ఈ ఇయర్ మొత్తం అన్ని
క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఆన్సర్ షీట్స్ అన్నీ ఇట్లా పిన్ చేసి అన్నీ కలిపి ఎగ్జామ్ పేపర్స్ ఇస్తారు, అవన్నీ ఇలా పెట్టుకుంటాం. అన్నీ కలిపి ఇలా పెట్టుకుంటాం. ఇంకా ఇవైతే మా స్టడీ టేబుల్స్. ఇది మా చెల్లెల్ది, కిందది నాది. అది కొంచెం స్పైడర్ మ్యాన్స్ హల్కా ఉంటాయి. మా చెల్లెల్ది బార్బీది హెల్జా ఉంటాయి. ఇంకా అంతే ఫ్రెండ్స్ మావైతే. మా బ్యాగ్స్ చూపించలే, మా బ్యాగ్స్ చూపిస్తాను ఇప్పుడు. తీయాలి ఫ్రెండ్స్, తీసి మా మమ్మీ తినిపించింది అనుకున్నాను, చంపేస్తుంది ఇంకా. కానీ బ్యాగ్స్ తీద్దాం ఫ్రెండ్స్. ఇది నా బ్యాగ్ అనమాట. ఇది నా బ్యాగ్. ఎన్ని జిప్స్ ఉన్నాయంటే 2, 3, 4, 5 జిప్స్ ఉంటాయి. ఇక్కడ ఒక జిప్స్ ఉంటుంది, దీంతో కలిపి 6. ఇది నా చెల్లిది. దీనికి ఎన్ని ఉంటాయంటే 1, 2, 3, 4 ఉంటాయి. దీనికి 4 ఉంటాయి. అంతే ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.